ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను మాట్లాడిన ప్రతిసారి వాటిలో పాజిటివే తీసుకున్నాను. దేంట్లోనే పాజిటివ్ ఉంటది. బట్ అంటే నేను 'ఆడన్' సినిమాలోనే అంత పాజిటివ్ ఉంటే 'ఆడన్' సినిమాలో ఇంకెంత పాజిటివ్ ఉండొచ్చు. అవును. అవును. అహా! మీ ఉద్దేశం అడుగుతున్నా అడగకూడదనలా. 'మిస్టర్ బచ్చన్' గురించి పోస్ట్ మార్టం అని ఒక ఎపిసోడ్ పెట్టండి 'ఐ డ్రీమ్‌లో'. 2 గంటలు మాట్లాడతా నేను. 'మిస్టర్ బచ్చన్' గురించి నేను ఒక్క ప్రశ్న అలాగే 'రామాయ వస్తాయి', అలాగే 'షాక్' గురించి ఎందుకు ఈ సినిమాలు పోయాయి అన్న దాని మీద మనం ఒక పోస్ట్ మార్టం పెడదాం. అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చేసిన తప్పులు ఆళ్ళు చేయకుండా ఉంటారు. ఇక్కడ నా నాకసల క్వెషన్ వాటి గురించి ప్రస్తావించినందుకు కాదు. వాటి గురించే చేకు దీర్ఘమిస్తే ప్రస్తావించడంలో మీ ఉద్దేశ్యం ఏంటి అని అంతే. నా ఉద్దేశం వాటిల్లో గూడా మంచుంది. నాకు నచ్చినయి వాటి గురించి షేర్ చేసుకోవాలని ఫస్ట్ ఒకటి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ 'రామయ్య వస్తావు' గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించంటే నేను బేసిక్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్. ఓహ్! అవునా? ఓకే. దాంట్లో నాకు తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఓకే. సో, అందుకని వాటిని ప్రస్తావించాను గానీ నేను ఫ్లాపు, ఫెయిల్ గురించి అసల నా ఆ! దృష్టిలో మీరింక 'తారక్' గారి ఫ్యాన్ చెప్పారు కాబట్టి మీకు ఆల్ రైట్స్ ఏదైనా అడగొచ్చు మీరింక. హ్మ్. నాకసలు నా దృష్టిలో 'షాక్' అసలు ఫ్లాప్ మూవీయే కాదు. హ్మ్. అలాగే 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. సో, నేను వాటి గురించి వాటి నేను ఉద్దేశం అడిగాను అడగకూడదనలా. హ్మ్. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్‌గానే అడుగుతున్నాను. హ్మ్. ఆహ్, ఆ సినిమాలో మీరు 'దానవీర సూరకర్ణ' డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ కేపబిలిటీ ఉంది. ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్టర్‌కి ఆ ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? ఇది నాకు ఒక క్వెషను. హ్మ్. దాని మీద ఇంకో క్వెషన్ కూడా ఇప్పుడే అడిగేస్తాను. ఎన్టీఆర్ గారిని ప్రెజెంట్ చేసిన విధానం. అటు నడుచుకుంటా పోతున్నప్పుడు షర్ట్ ఇలా అంటే మీరు బ్యాక్ షాట్ పెట్టినప్పుడు ఆ షర్ట్ గాలి కట్టలేస్తది. అవును. అంత స్టైలిష్‌గా, హ్మ్. అంత సూపర్‌గా ఎన్టీఆర్‌ని అప్పటి వరకు ఎవరు చూపించలేదు. అవును. నాకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే బా చూపించినందుకు దానికి అది ప్రశ్న ఎలా అవుతది? కాంప్లిమెంట్ అవుద్ది. మీరు చెప్పిన రెండో సెంటెన్స్ అనేది కాంప్లిమెంట్. హ్మ్. నాకు 'తారక్' గారు నేను 'మిరపకాయ గబ్బర్ సింగ్' కంటే ముందు నుంచి నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో ఆయన ఒకళ్ళు. హ్మ్. నేను 'అదుర్స్‌కి' వినాయక్ గారి దగ్గర పనిచేశాను. హ్మ్. అప్పటి నుంచి నాకు ఆయన బాగా క్లోజ్. అంతకంటే ముందే ఆయనకి నేను ఎమ్మెల్యే అని కథ చెప్పాను. హ్మ్. ఎందుకు అంత యంగ్‌గా చూపించారంటే నేను యంగ్‌గా చూపించలేదు. ఆ సినిమా అయినప్పుడు ఆయన చాలా యంగ్ ఇప్పటికి యంగే. విషయం ఏంటంటే 18 ఏళ్లకే 'సింహాద్రిలు', 'ఇండస్ట్రీ హిట్‌లు', 'ఆదిలు' విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యతంతా భుజాల మీద యేసుకున్న భారీ పాత్ర లేకుండా ఒక కుటుంబ బాధ్యతంతా యేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యంగ్ ఆ యవ్వనం దాన్నేమంటారు ఆ యూత్ అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటి వరకు నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనం అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలోళ్ళు మామూలు నవ్వుతాయి. ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. ఇది కదా ఆయన యాంగిల్. మీరు 'రామాయ వస్తే' ఆడియో ఫంక్షన్‌లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారి నవ్వులతో ఒక ఏవీ చేసాం. హ్మ్. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేము ఎప్పుడు అనుకుంటుంటాం 'తారక్' స్మైల్ చాలా బాగుంటుంది. ఎవరు కట్ చేయలేదు 'హరీష్' భలే కట్ చేసావు అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును. సో, అండ్ ఎక్కడో ఒక బీహెచ్ఎల్‌లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా అసలు నేను ఎప్పుడు టైగర్ అని పిలుస్తా. టైగర్‌ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా! అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగ్, ఆ డ్రెస్సింగ్ ఇదంతా నిన్ననే 'జీవితో' ఇంటర్వ్యూ చేసిన 'ఐడిల్ బ్రెయిన్' 'జీవితో' ఇంటర్వ్యూ చేసినప్పుడు జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఈస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచెస్ ద రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా వేసేసి కొట్టేసాం అనుకోను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో, అదే ఒక చిన్న స్క్రిప్ట్‌లో అప్పటికే వేరే సినిమాలొచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హాఫ్ మార్చాల్సొచ్చి హ్మ్. అలా జరిగింది. అండ్ 'దానవీర సుగ్రీవన్' డైలాగ్ ఏంటంటే ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది రాసుకున్నాము. దానికి ఒక లీడ్ కావాలి. ఓకే. ఊరికే గదతో కొడితే ఏం బాగుంటుంది. ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతుంది అన్న దాంతో అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది ఒక లైబ్రరీలో ఎవరన్నా యాక్టింగ్ క్లాసెస్లో ఒక లెసన్ గాను ఒక పాఠంగా పెట్టాల్సిన సీన్ అది. సూపర్. అది కొండవీటి వెంకట కవి అనుకుంటే డైలాగులు రాసింది. అవును సార్. ఆయన ఆ డైలాగులు రాయడము, ఆ సింగిల్ టేక్లో ఆయన చేయడము, ఆ కిరీటాన్ని వర్ణించే డైలాగులు ఉంటుంది చెప్పే ధైర్యం కూడా చేయను. హుహు. అంత అద్భుతంగా నా ఫేవరెట్ డైలాగు. ఆయన మనోడితోనే సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఆయనకి పెట్టకపోతే ఎవరికి పెడతాం. ఈ టచ్‌లే హరీష్ శంకర్. ఉస్తాద్‌కి సంబంధించి 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' సంబంధించి మీరు ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది అడగకపోతే నేను నా మీ దగ్గర సోర్సెస్ని అడగలండి. ఆ! సినిమాలో చాలా సీరియస్‌గా సంబంధించిన అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు. మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం గూడా. మీరు ఎక్కడ టీజర్‌లో గానీ, సాంగ్స్‌లో గానీ ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్టేనా నేను? కరెక్ట్. ఎందుకు?
దాచాల్సిన విషయం కాబట్టి దాచుతాం, చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తాం. గరికపాటి గారు ఏమన్నారు, ఒక మంచి మాట మైక్లో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలన్నారు. ఉమ్. ఇది చెప్పేస్తే చెడు అయిపోద్ది, అంటే దాని ఆడియన్స్కి థ్రిల్ తీసేయడం అంటే అది అది కాబట్టి దాన్ని దాచాం. ఆ సున్నితమైన అంశం నాకు తెలుసు. డైరెక్ట్గా అడుగుతున్నాను, డైరెక్ట్గానే సమాధానం చెప్పండి. భయంగా ఉందా ఎవరికి, మీకే? దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? సెన్సార్ కూడా అయిపోయినాక టెన్షన్ ఉంటుంది. అంతేనా? ఆ విషయంలో మాత్రం నాకు కొంచెం టెన్షన్గా ఉంది విన్నాక, బట్ మీ మీద నమ్మకం ఉంది. మీరు టెన్షన్ పడేంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. అయితే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, ఉమ్. లేదా ఇన్ఫర్మేషన్ రావాల్సిన దాన్ని మించి ఇంకా మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చెప్పిన వాళ్ళు ఇంకో రెండు ఎక్కువ చేసి ఉంటారు. ఓకే. Yeah.